అయ్యో అయితే ఇప్పుడేనా? ఏమో నాకేం అర్థం కావడం లేదు. నేను పడ్డ శ్రమంతా నీ ముద్దుల కొడుకుల నాశనమైంది. ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించను, ఏం సమాధానం చెప్పను? భగవంతుడా, మాకేమిటి పరీక్ష? అన్నయ్య గారు, మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బు పోయింది. అయినా మీ డబ్బుకి డోకా లేదు. కడుపు కట్టుకునైనా మీ డబ్బు మీకు చేరుస్తాం. అన్నయ్య గారు, మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ శుభకార్యం జరిపించండి. అయ్యో, ఈ మాత్రం దానికి ఇన్ని కన్నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తావమ్మా? అన్ని నువ్వు అనుకున్నట్టుగానే సవ్యంగా శాస్త్రయుక్తంగా జరుగుతాయమ్మా. కట్నం కదా ఇస్తాన్నారు, శంఖంలో పొట్టు తీర్థం అవుతుందన్నారు. ఈ మాట మీ పెద్దబ్బాయి మోహన్ చెప్తే సరిపోతుంది కదా. మోహన్, వెళ్ళరా, వెళ్ళ పెద్ద ఆయన కాళ్ళు పట్టుకో. వెళ్ళరా, వెళ్ళే కాళ్ళు పట్టుకుని బతిమాలి. చెప్పు బాబు, నువ్వేం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ ఇంట్లో గులాబ్ జామ్ ఎంత రుచిగా ఉంటుందో మీ మాటలు కూడా అంత రుచిగా ఉంటాయ్యా. కొంచెం నోరు తెరవయ్యా. తెరవాలి. చూడు, ఆడపిల్లలకైనా తల్లిదండ్రులు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఎవరు చేసుకున్నది వాళ్ళే రుచి చూడాల్సి వస్తుంది. మర్చిపోకు. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఆగండి. అన్నయ్య గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఈ శుభకార్యం జరిపించి వెళ్ళండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకుంటే ఏం లాభమ్మా? కట్నం డబ్బులు పట్టుకుంటే శుభకార్యం జరుగుతుంది. అన్నయ్య గారు, వదిన గారు. అన్నీ అవే సర్దుకుంటాయి. మీరేం దిగులు పడకండి. సీత కనిపించడం లేదా? చేత కనపడటం లేదా? అయ్యో భగవంతుడా, దాని బ్రతికిలా అయినందుకే నుయ్యవయ్యో చూసుకుంటుంది. అత్తయ్య, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని ఊరికే అన్నారా? ఏమంటా నా గుమ్మల్లో కాలు పెట్టావో? నా ఇంట్లో అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఒరే మోహన్, మోహన్, ఒరే మోహన్. మావయ్య, నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? మాత్రమే డబ్బు. సీత, ఈ రోజు నుంచి ఈ ఇంటి కొత్త కోడలుగా నీ కొత్త జీవితం ఆరంభం. రవి, సీత మెళ్ళలో నువ్వు అగ్నిసాక్షిగా తాళి కట్టావు. సీతను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదంతా పాతవేలా కానీ ముందు నీ బాధ్యత నెరవేర్చవయ్యా. అందుకేగా వచ్చింది. అందుకోసమే వచ్చావా? మళ్ళీ అతి తెలివితేటలు చూపించడానికి వచ్చావా? మీ దగ్గర అతి తెలివి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నిజం చెబుదామనే వచ్చాను. రవి, సీత కాలేజీలో ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికే నేను కొంచెం తెలివి ప్రదర్శించాల్సి వచ్చింది. ఏమిటి, మరో కొత్త నాటకం ప్రారంభిస్తున్నావా? పెళ్లికి ముందు మీ అబ్బాయి మా చెల్లెలికి రాసిన ప్రేమ లేఖలు చూడండి. ఇవి ఫోటోస్టేట్ కాపీలు మాత్రమే. ఒరిజినల్స్ ఇంట్లో భద్రంగా ఉన్నాయి. కౌంటరాల్. ఏమిటి బావా ఇది? కట్నం ఇస్తే కానీ మా నాన్న పెళ్లి కొట్టుకోవడం చెప్తే కట్నం ఇస్తానని చెప్పి ఇలా మోసం చేస్తావా? ప్రేమించేటప్పుడు ప్రేమ లేఖలు రాసేటప్పుడు తెలీదా కట్నం తీసుకోకుండా మీ నాన్న పెళ్లి జరగనివ్వడని? తెలిసి ఎందుకు ప్రేమించావు? మోసం చేస్తావనే? ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు. ₹1,00,000 కట్నం నా చేతిలో పడేదాకా నీ చెల్లెల్లా కోడలు కాదు, నా ఇంటి గడప తొక్కడానికి వీళ్ళది. అండర్స్టాండ్? మీ కొడుకు తాళి కట్టింది కట్టానికి కాదు కౌన్సిలర్ సాబ్, కన్నె పిల్లకి. అమ్మాయిని తిరిగి తీసుకెళ్ళడం కుదరదు. మీరు ఇలాంటి అతి తెలివి ప్రదర్శిస్తారని నేను ముందుగానే పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చొచ్చాను. నా చెల్లికి కీడు తలపెట్టే ముందు మీరు కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. ఆడపిల్ల వెన్నికి వేసి డబ్బులు తీసుకుని పారిపోతావా? నువ్వు బాగుపడవరా? నువ్వు నాశనం అయిపోతావు, పురుగులు పడిపోతావు. అన్నయ్య, రై నీ మొహం నాకు చూపించుకో. పోరా. మోహన్, సీత కనపడటం లేదురా. కనిపించడం లేదా? అయితే వాళ్ళింటికే, అదే అత్తవారింటికి వెళ్ళి ఉంటుంది. అత్తారింటికా? అవును, సీతను అత్తవారింట్లో దించొచ్చాను. మరి దాని కట్నం సంగతి ఏం చేసావురా? నేను ఇవ్వనన్నాను. చాలా గొప్ప పని చేసావురా. అట్టాగే దాన్ని నెత్తిన కాస్త కిరసాల బస్ తగలబెట్టమని చెప్పకపోయావా? చెప్పడానికి బాగులేవర్రా. దాన్ని తగలపడ్డమే కాదు, అంతవరకు వస్తే దాన్ని బూడిదని పార్సల్ చేసి పంపిస్తాను. ఆఖరి రూపాయి దాకా కట్టం నా చేతుల్లో పడాలి.
లేకపోతే సీత ప్రాణాలతో ఈ గడప దాటి వెళ్ళదు. నాన్న జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోరాదు. అడ్జస్ట్ చేసుకోకపోతే అందరూ జైల్లో కటకట లెక్క పెట్టాల్సి వస్తుంది. అదేట్రా, ఏదో విధంగా దాని కాపురం నిలబెట్టే మార్గం ఆలోచించక కోర్టులో జైలు అంటావేంటి? అంటాను వాడిని కోర్టుకి ఇచ్చి జైల్లో కూర్చోబెట్టకపోతే నా పేరు ప్రజాబంధు పరమేశ్వరరావు కాదు. అప్రాలు పోలీసుగా కాదు, నా ముందే అతిథిని ప్రదర్శిస్తాడా? కట్నం ఇచ్చేవాడికి అంత చట్టం తెలిస్తే కట్నం పుచ్చుకునేవాడికి నాకెంత చట్టం తెలుసో చూపిస్తాను. నీకేం తెలీదమ్మా, చట్టం మన పక్కన ఉంది. కట్నం ఇస్తేనే తప్ప సంసారం కుదుటపడదు అనుకోవడం నీ మూర్ఖత్వం. అత్తయ్య, ఎడ చూపిస్తేనే కదా చేపలు నోళ్ళు తెరుస్తాయి. మన కట్నం ఇస్తామంటేనే కదా వాళ్ళు నోళ్ళు తెరుచుకునేది. ఇవ్వమంటే 2 పూట్ల తిండి పడేస్తాం, తిని ఈ గదిలో పడి ఉండు. ఈ విషయం చుట్టుప్రక్కల వాళ్ళతో చెప్పావో నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తాం, జాగ్రత్త. అమ్మా, సీతకి ఏ ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత నాది. ఈలోగా నువ్వు ఉమ్మను ప్రద్దానికి సాధించి నాకు తలనొప్పి తీసుకురాకు. పడుకో. నేనేం చేయాలి, ఏం చేయకూడదు ఒక లిస్ట్ రాసేవండి, అలాగే చేస్తాను. ఇప్పటిదాకా నువ్వు చేసిన నిర్వాహకం చాలరా. నోరు మూసుకు రోజు నా గదికి వచ్చి ఆ మూల పడుకో. అలాగే పడుకుంటాలే. అంతేకాదు, ప్రేమ దోమ విరహం విహారం అనంటే చెత్తపుట్టు కొడతాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ మోహన్ గారి కళ్ళ ముందే ఈ బడుద్దాయికి 2వ పెళ్లి చేయకపోతే నా పేరు ప్రజాబంధు పరమేశం కాదు. నాకు మళ్ళీ పెళ్ళా? భార్య ఉండగా మరో పెళ్లి చేసుకుంటే జైల్లో తోస్తారని తెలియదేనా? నాకు తెలుసులేరా సుపుత్ర, పెళ్ళాక భార్యాభర్తలు 2 సంవత్సరాలు విడిగా ఉన్న పిల్లలు పుట్టకపోయినా నిక్షేపంగా విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చునని లా పుస్తకాల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో రాశారా సుపుత్ర. అడగా అటు చూడు. అతనే నీ పతి, వెంకటపతి. మొన్ననే పోయింది అతని 4వ సతి. దాంతో చెడింది వాడి మతి. నువ్వు అంటే వాడే నీ పతి. ఎవడో ఒకడని చెప్పాను కదా, నువ్వు పద. నమస్కారం వెంకటపతి గారు. కాంతయ్య గారు, నేను ఒంటరి వాడిని అయిపోయానండి. ఊరుకోండి, ఈ లోకంలో ఎవరికి ఇష్టం. ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ అందమైన శరీరం నన్ను ఏం చేసుకోమంటారండి? దాన్ని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండేవాడిని కాదే. చూడండి, మీరు ఇలాగే ఏడుపు కంటిన్యూ చేస్తే నేను ఈ అమ్మాయి చెవి వేస్తాను. ఆ అమ్మాయి పారిపోతుంది. తర్వాత మీకు జీవితంలో నవ్వే అవకాశం ఉండదు. ప్రశాంతంగా సోఫాలో కూర్చోండి. ఈ అమ్మాయిని చూడండి. మీకు నచ్చితే ఓ 3 నెలలు ఆగండి. మీ బాధ తగ్గిన తర్వాత ఈ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. 3 నెలల? ఈ రోజు రాత్రికి ఎలా ఒంటరిగా ఉండగలను కాంతయ్య గారు? ఉండలేకపోతే ఏదైనా పాడుపడ్డ బావిలో దూకి చావు. పెళ్ళని చచ్చి 2 రోజులు కాలేదు, ఈ రాత్రికి ఒంటరిగా ఎలా పడుకోవాలని ఆలోచిస్తున్నావా?